అమ్మగారు కదా అని పలకరిస్తే మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటున్నారో. అవును బాబు, ఎంతైనా నీకు తల్లి, నాకు వియ్యపురాలు కదా అని వదిన గారు ఎలా ఉన్నారు అన్నాను అంతే. ఒళ్ళు ఎలా ఉందని నన్నే ప్రశ్నించింది. ఇంకాపుతారా? ఏంటి రోడ్డు మీద నాటకాలు? ఏంటి గోపి అలా అంటున్నావు? ఎవరివి నాటకాలు అంటున్నావు? ఎవరు నటిస్తే వాళ్ళవి, ఎవరు అబద్ధం చెప్తే వాళ్ళవి, ఎవరు బుద్ధి తక్కువ పనిచేస్తే వాళ్ళవి. చేసిన గొడవలు చాలు, వెళ్ళండి. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? పర్వాలేదురా, ఇంకా నేను నీకు అమ్మనని గుర్తున్నాను. చాలా సంతోషం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు కన్న తల్లినైతే నిన్నీ స్థాయికి పెంచిన తల్లి రాణి, తనని నువ్వు వదిలేశావు. అక్క అని ఆప్యాయంగా పలకరించడం మానేశావు. అమ్మలాగే మమకారాన్ని పెంచుకొని నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. అలాంటిది అక్కని అందర్నీ వదిలేశావు. ఇప్పుడు అమ్మ అని నన్ను పలకరిస్తున్నావా? పోనీలే. అమ్మా, అక్కని వీళ్ళన్న ప్రతి మాటకి అక్కకి క్షమాపణ చెప్పే రోజు ఒకటి వస్తుంది. అలా వాళ్ళను మారుస్తాను. నీ ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరో కాదు, ఆ శంకర్ ప్రసాద్ అని నాకు తెలుసు. తన మనవరాలి కోసం నిన్ను జీవితం నుంచి తప్పించాలనుకున్నాడని కూడా నాకు తెలుసు. అందుకే అలాంటి మనిషిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకూడదు. నాతో రా, వాళ్ళ మీద పోలీస్ కేసు పెడదాం. హత్యా ప్రయత్నం కింద తాత మనవరాళ్ళిద్దరినీ జైల్లో ఊచలు లెక్క పెట్టిస్తాను. అప్పుడు తెలిసొస్తుంది వాళ్ళు చేసిన తప్పేంటో. చాలు వంశీ, నువ్వు వాళ్ళ గురించి ఇలా మాట్లాడితే నేను అస్సలు తట్టుకోలేను. అయినా నేను కేసు పెడతాను అని నీకేం చెప్పలేదే. ఇది అనుకోకుండా జరిగిందని నేను వదిలేశాను. నువ్వు కూడా అలాగే వదిలే. నీకేమన్నా పిచ్చా? నా ప్రాణమైన నిన్ను చంపాలనుకున్న వాణ్ణి నేనెలా వదిలేస్తాను? నేనే కేసు పెట్టొచ్చు, కానీ సాక్ష్యం కింద నిన్ను అడుగుతారు. నువ్వక్కడికొచ్చి మాట మారిస్తే మొత్తం తల్లకిందులవుతుంది. అందుకే నీ ప్రాణాలు తీయాలనుకున్నది వాళ్లే కాబట్టి నువ్వొచ్చి ఒక్క కంప్లైంట్ ఇస్తే చాలు. తర్వాత జరిగేది నేను చూసుకుంటాను. వాళ్ళేమైనా అంటారని భయపడుతున్నావేమో. నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు. నీ వెనకాల నేనున్నాను, నీకోసం నేనుంటాను. చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నన్నెవరూ చంపించాలని అనుకోలేదు, నా ప్రాణాలెవరూ తీయాలి అనుకోలేదు. అలాంటి శత్రుత్వం కూడా నా మీద ఎవరికీ లేదు. మరీ ముఖ్యంగా శంకర్ ప్రసాద్ గారి కుటుంబానికి నా మీద అలాంటి పగ అస్సలుండదు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది వర్ష? ఇదంతా చేసింది వాళ్ళే. ఇప్పటికైనా వాళ్ళ మీదున్న గుడ్డి నమ్మకాన్ని బదిలే. కళ్ళు తెరిచి వాళ్ళ నిజ స్వరూపం ఏంటో చూడు. చూడు వంశీ, వాళ్ళేంటో నాకు బాగా తెలుసు. నువ్వు నన్ను ప్రేమించడానికి ముందే నా చదువుకి సాయం చేసిన గొప్ప మనిషి శంకర్ ప్రసాద్ గారు. తన మనవరాలుగా నన్ను చూసుకున్న ఎంతో గొప్ప గుణమున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి నా ప్రాణం తీయాలనుకున్నారని నువ్వు చెప్పినా నేను నమ్మను. నేను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వను, నువ్వు కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఇందులో ఇక ఎలాంటి మార్పు ఉండదు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి వర్ష? ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను దూరం పెడుతున్నావు. నీ మీద పగ పెంచుకుంటున్న వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావు. వాళ్ళ మీద నువ్వు అసలు ఎందుకు ఇంత మమకారం చూపిస్తున్నావో, వాళ్ళ గురించి ఎందుకు నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ జోలికొచ్చిన వాళ్ళని మాత్రం నేను వదిలేస్తాననుకోకు. ఎవరి మీద వంశీ కంప్లైంట్ పెట్టమంటున్నావు? నా తాతయ్య మీద, నేను జీవితాన్ని నిలబెట్టాలి అనుకున్నా నా అక్క మీద. నిన్ను, నా అక్కని
కలపవలసిన బాధ్యత నాకుంది. వాళ్ళ జీవితానికి నేనే అడ్డనుకుని మా తాతయ్య నా ప్రాణాలు తీయాలనుకున్నా నేను ఆనందంగా నా ప్రాణం ఇచ్చేస్తాను. కానీ నా వల్ల ఆ కుటుంబానికి చిన్న బాధ కూడా కలగనివ్వను. అయ్యో, ఏవండి 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 లేవండి లేవండి మెల్లిగా. వాటర్ తాగండి. తీసుకోండి, తాగండి కొంచెం. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదా? పర్వాలేదండి. చాలా థ్యాంక్స్, సమయానికి కాపాడారు. అయ్యో భలేవారండి. అయినా మీరిలా ప్రదక్షిణలు చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయారంటే ఒంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? అలా ఉన్నప్పుడు మరి ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు? నేనొక మొక్కు మొక్కుకున్నానండి. ఆ కోరిక నెరవేరితే 3 రోజులు ఉపవాసం ఉండి 108 ప్రదక్షిణాలు చేసి ఉపవాసాలు విరమిస్తానని ఆ స్వామివారికి దండం పెట్టుకున్నాను. నేను కోరుకున్న కోరిక నెరవేరింది. అందుకే 3 రోజుల నుంచి నేను ఉపవాసం ఉన్నాను. ఈరోజు ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కు తీర్చుకోవాలి అనుకున్నాను. ఈ ప్రదక్షిణాలయ్యాక ఉపవాసాలు విరమించి ఏదైనా తినాలి. కానీ ఇంతలోనే ఇలా జరిగింది. దేవుడు ఎప్పుడూ మంచివాళ్లకు మంచే చేస్తాడు. మన కోరికలో ఎలాంటి స్వార్థం లేకపోతే తప్పకుండా నెరవేరుస్తాడు. సరే, మీరు నీరసంగా ఉన్నట్టున్నారు. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను తీసుకుని వెళ్తాను. పర్వాలేదండి, ఇంత సాయం చేశారు కదా, అది చాలు. ఎలాగోలో నేను వెళ్తానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో పడిపోతే పరిస్థితి ఏంటి? అందుకే నాకేం ఇబ్బంది లేదు. మీ ఇంటికి దిగబెట్టే నేను వెళ్తాను. మీకెందుకండి కష్టం? మీకేవో పనులుంటాయి కదా. ఏం పర్వాలేదు, మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెట్టి నేను వెళ్తాను. పదండి, రండి. నాకు తెలుసు రాణి నీ మంచితనం. ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేస్తాం. గుడిలో అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయిందంటే గుడ్డిగా నమ్మేసి తనతో నువ్వు వెళ్తున్నావు. కాని నువ్వు చేసే సహాయమే నీకు శాపంగా మారుతుందని నువ్వు కలలో కూడా ఊహించలేవు. నువ్వు మంచితనంతో ఉంటే నేను మంచితనాన్ని నటిస్తూ నిన్ను మా రాధని దూరం చేయడానికి సరైన స్కెచ్ వేశాను. ఇంక ఈ జన్మలో రాధని మొహం చూడకుండా నేను చేస్తాను.